గంత పెద్ద ప్రాజెక్టు 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు మొత్తమైన ఖర్చు ఎంత 93,000 కోట్లు. కానీ రాహుల్ గాంధీ వస్తాడు ఢిల్లీకి వెళ్ళి 1,00,000 కోట్ల కుంభకోణం అంటాడు. మనకు అర్థం కాదు, ఏమయ్యా ఖర్చు అయిందే 93,000 కోట్ల, నీళ్లు రానేవట్టే, గిని కనబడనేవట్టే, సొరంగాలు కనబడుతున్నాయి, పైప్ లైన్లు కనబడుతున్నాయి, కాలువలు కనబడుతున్నాయి, సబ్స్టేషన్లు కనబడుతున్నాయి. అది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. మరి ఇక 1,00,000 కోట్ల కుంభకోణం అంటే ఎట్లా? ఇది కూడా అడగడు, నమ్ముడే. 1,00,000 కోట్ల కుంభకోణం, 1,00,000 కోట్ల కుంభకోణం అని 1,00,000 గొంతులు వేసుకొని ఉర్రాలి, నమ్మాలి, ఆయనతో బాయ్ పడాలి. ఇక ముయ్యికెళ్ళి ఇంకోటి, కేసీఆర్ 2,000 ఇస్తుండా, నేను 4,000 ఇస్తా. కేసీఆర్ 10,000 ఇస్తుండా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండా లగ్గానికి, నేను తులం బంగారం ఇస్తా. ఆయనతో నమ్మిండ్రు, 6 గ్యారెంటీల గారెడ్ల పడ్డరు. ఏందో జరుగుతుంది అల్లం బెల్లం అని చెప్పి స్కూటీలు ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పి 420 హామీలు ఇచ్చే వరకు మర్చిపోయినరు. కాంగ్రెస్ వాళ్ళు ఎంత లంగలో మర్చిపోయారు అందరు. ఎందుకంటే 10 ఏళ్ళు అయింది కదా, ఒక కొత్త తరం వచ్చింది. ఈ కొత్త తరం వల్ల కాంగ్రెస్ వాళ్ళు ఎంత దుర్మార్గులో తెలియదు, ఎంత దుర్మార్గులు ఎంత మోసగాలు తెలియక ఆయనతో నమ్మిండు, జై జై అని చెప్పి ఆయనతో నారాయణ రెడ్డిని గెలిపించారు కల్వకుర్తిలో. ఇప్పుడు ఏమైంది? అదే నారాయణ రెడ్డి తిడతాడు ఇప్పుడు, ఆసుపత్రి ఇట్లుంది అట్లుంది. నేను పరిశాన్ అయితే ఈయన నిన్న ఊడిపడ్డాడు ఏం రాబోయే రాజకీయంలో అని. మరి 60 ఏళ్ళు నీ గవర్నమెంట్ ఉండే కదా, 2 ఏళ్ళు నీ గవర్నమెంట్, ఇప్పుడున్నది ఇదివరకు 60 ఏళ్ళు నువ్వే ఉంటివి కదా. ఆసుపత్రి ఇట్లుంది అట్లుంది అంటే మరి ఎవడు బాధ్యుడు? 60 ఏళ్ళు ప్రభుత్వం చేసినోడు బాధ్యుడా? 10 ఏళ్ళు నడిపిన కేసీఆర్ గారు బాధ్యుడా? ఎవరు బాధ్యుడే? నాకు అర్థం కాదు. ఇట్లాంటి వాళ్ళు ఇవాళ నాయకులు వాళ్ళ పార్టీని వాళ్ళు విమర్శించేటోళ్ళు చాలామంది తయారైనారు. కానీ ఒక్క మాట మాత్రం దయచేసి అందరం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఏమైందంటే మనకు కూడా కొన్నిసార్లు కొన్ని విషయాలు అలవాటు అయిపోయాక మనకు విలువ తెలియదు. ఇప్పుడు రైతు బంధు మంచిగా టింగు అని పడుతుంటేనేమో విలువ తెలియలే. ఓ 2 సార్లు ఎగ్గొట్టే వరకు అప్పుడు యాద్ చేసుకున్నారు కేసీఆర్. అరే వీడు దుర్మార్గుడు ఉన్నాడు, వీడు పెంచుతానాడు, పెంచలేదు, పెంచకపోగా ఎగ్గొట్టిండు. అమ్మా కేసీఆర్ ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసి మొత్తానికైతే కరోనా టైంలో కూడా బ్రహ్మాండంగా మీకు టింగుమని రైతు బంధు పడ్డది. రేవంత్ రెడ్డికి టింగు సౌండ్ ఇష్టం లేదు, అందుకే కొత్తది పెట్టిండు. ఏం సౌండ్ అది? టకీ మనేస్తా అన్నాడు. పడుతున్నాయా మరి టకీమని? 4,000 పెన్షన్ పడుతుందా? టకీ 6,000 పెన్షన్ పడుతుందా? రైతు బంధు పడుతుందా? రుణమాఫీ జరిగిందా? ఇప్పుడు జరగలేదు. తులం బంగారం ఒకటి కాదు, ఇక 420 హామీలు ఉన్నాయి. ఎన్ని చెప్పాలి? 1 కాదు 2 కాదు 420 హామీలు, ఇష్టం వచ్చిన మాటలు. ఏం చేసినారో అబ్బాయి అంటే ఒకటే చెప్తాడు, ఫ్రీ బస్ పెట్టినా అంటాడు. అందులో కూడా మోసమే, అది కూడా చెప్తున్నా మీకు ఇనూరి. ఫ్రీ బస్ అంటాడు. ఫ్రీ బస్ అంటే మహిళలకు ఫ్రీ అట, భర్తకు డబల్ అట. అది ఫ్రీ ఎట్లయితుంది నాకు అర్థం కాదు. పిచ్చోళ్ళని చేసుడు తప్ప మనకు. పిల్లలకేమో మళ్ళీ బస్ పాస్ రేట్ పెంచిండు, మగవాళ్ళకు డబుల్ టికెట్, నీకు మహిళలకు ఫ్రీ. ఇక ఫ్రీ ఎట్లయితుంది నువ్వు చెప్పు, నాకు తెలియక అడుగుతా. అంటే కుడి చేత్తో నిచ్చుడు, ఎడమ చేత్తో గుంజుకునుడు, అది ఫ్రీ ఎట్లయితుంది? ఇక ఇదొక్క మోసం తప్ప ఇంకేమైనా చేసిర్రా? దయచేసి మీరు ఆలోచించండి. గ్యాస్ వచ్చిందా? అలే 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు. కొంతమందికి వచ్చింటుంది, కొంతమందికి రాలే. ఏ ఒక్కటన్నా పరిపూర్ణంగా చేసిండ్రా? 2 ఏళ్ళు నిండిపోయింది. అన్నిటికీ మించిన మోసం. ఎంత దుర్మార్గం అంటే, సరే ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు మారుతుంటాయి, రాష్ట్రం అయితే శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రులు మనం ఎంతమందిని చూసినాం? ఎన్టీ రామారావు గారు 1983 నుంచి ఎన్టీ రామారావు గారు 89 దాకా. ఆ తర్వాత చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత మధ్యలో ఎవరు వచ్చిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, ఆ తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. ఇంతమందిని చూసినాం. ఒక దగ్గర 10 మంది ముఖ్యమంత్రులను చూసినాం. ఏ ముఖ్యమంత్రి అయినా ఈయన తిరిగి మాట్లాడటం మాత్రం చూసినామా? అవి ఏం మాటలు? ఏమైనా రేవంత్ రెడ్డి గారు 4,000 పెన్షన్ ఏది అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. ఏమైనా రైతు బంధు ఏది రేవంత్ రెడ్డి గారు అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇది ఎక్కడ లొల్లి రాబాయి? పేగులు తీసి మెడలు వేసుకున్నాడు. ఎవడన్నా బోటి కొట్టేటోడు మాట్లాడతాడు, పేగులు మెడలు వేసుకున్నాడు. ఇదేం లొల్లి?